బాక్సాఫీస్ దగ్గర ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మీద మంచి అంచనాలు ఉండేవి. సినిమా నవంబర్ లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అయినా కూడా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల పరంగా మంచి జోరును చూపెడుతుంది అనుకున్నా కూడా అలాంటిదేమీ జరగలేదు. వీకెండ్ లో పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయిన సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టి అనుకున్న దానికన్నా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు సినిమాకు వచ్చిన టాక్ దృష్ట్యా నవంబర్ నెలలో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లను సినిమా సొంతం చేసుకుంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఇది వరకు నవంబర్ నెలలో కింగ్ నాగార్జున నటించిన డమరుకం సినిమా హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆ సినిమా రిలీజ్ అయి 13 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా రికార్డు చెక్కు చెదరలేదు. 13 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ దగ్గర డమరుకం మూవీ 26 కోట్లకు పైగా షేర్ మార్క్ నందుకొని దుమ్ము దులిపేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నవంబర్ లో నోటబుల్ మూవీస్ కొన్ని రిలీజ్ అయినా ఏవి కూడా డమరుకం సినిమా షేర్ ను దాటలేకపోయాయి. కానీ రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా తనకి కంబ్యాక్ మూవీ అలాగే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి జోరును చూపించగలుగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసినా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో భారీగా డ్రాప్స్ ను చూపెడుతున్న నేపథ్యం అలాగే అఖండ 2 ఈ వీక్ లో రిలీజ్ అవుతున్న కారణంగా ఇక తేరుకునే అవకాశమే కనిపించడం లేదు. దాంతో ఎటు చూసినా ఇప్పుడు నాగార్జున డమరుకం మూవీ 13 ఏళ్లుగా కొనసాగుతున్న టాప్ రికార్డు అలాగే కొనసాగే అవకాశం ఉంది మరో ఏడాది పాటు. వచ్చే ఏడాదిలోనైనా నవంబర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఏవైనా డమరుకమును మించే కలెక్షన్లను సాధించగలుగుతాయా లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.